ఎండలతో అల్లాడిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో రానున్న 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాడు సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 1-2 చోట్ల మాత్రమే ఈ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో కూడా ఇవాళ రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని, వేడి తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. గంగా నది పరివాహన బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు విదర్భ వరకు ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక మరియు పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని